విహారీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. లక్ష్మి బాధపడుతూ అక్కడే నిలబడి ఎవరు మర్డర్ చేశారు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా అంబిక ఏమో ఇంట్లో నుంచి వెళ్తూ ఇలా కంగారు పడుతూ ఇలా అనుకుంటూ ఉంటుంది. అసలు ఈ మర్డర్ గురించి ఎలా బయటకు వచ్చింది, ఈ మర్డర్ గురించి బయటికి రావటం ఏంటి, నాకు చాలా టెన్షన్గా ఉంది. అసలు ఇన్ని రోజుల తర్వాత వాడెవడు, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, నేను బయట పెడతాను అని అంటూ ఎంక్వైరీ చేస్తాను అని అంటున్నాడేంటి. వీటన్నిటికీ పులి స్టాప్ పెట్టాలి అంటే, ఈ విషయాలు బయట పడకూడదు అంటే నాకు తోడుగా సుభాష్ ఉండాలి. సుభాష్ ఉంటే అంతా ఓకే, మంచి జరుగుతుంది, లేదంటే నాకు ఒక్కదానికి కష్టం అవుతుంది. సుభాష్ని ఎలాగైనా నేను బయటికి తీసుకురావాలి అని చెప్పి అంబిక ఆలోచిస్తూ సుభాష్ దగ్గరికి వెళ్తుంది. సుభాష్తో మాట్లాడుతుంది. అప్పుడు సుభాష్ సీరియస్గా ఇలా అంటూ ఉంటాడు, నిన్ను నమ్మినందుకు నన్ను ఇక్కడ దాకా నించోబెట్టావు కదా అంటే, లేదు సుభాష్, నిన్ను తీసుకురావటానికి నేను చాలా ప్రయత్నాలే చేస్తున్నాను, బయటికి వచ్చిన తర్వాత నేను చెప్తాను అనేసి అంబిక మాట్లాడుతుంది. అలాగే లాయర్తో కూడా నేను మాట్లాడతాను అనేసి లాయర్కి కూడా ఫోన్ చేసి సుభాష్ని ఇలా బయటికి తీసుకురావాలి అని అంటూ చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే సుభాష్ ఆలోచిస్తూ ఇంకా అక్కడే ఉండిపోతాడు. లాయర్ కూడా అంబికతో సరే నేను తీసుకొస్తాను అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత విహారీ కూర్చుని వాళ్ళ నాన్న గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. వాళ్ళ నాన్న ఎలా చనిపోయాడు, అసలు ఎవరు శత్రువులు మా నాన్నకి, చంపేటంత శత్రువులా అని చెప్పి విహారీ ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. వాళ్ళ తాతయ్య అప్పుడే అక్కడికి వచ్చేసి ఇలా విహారీతో మాట్లాడతాడు. నాన్న విహారీ ఏమైందిరా అంత బాధగా ఉన్నావు అని అంటే, ఏం లేదు తాతయ్య అంటే ఇంకా అప్పుడే వాళ్ళ నాన్న గురించి మాట్లాడుతూ ఉంటాడు. యమున వస్తుంది. అంతలో యమున వచ్చి ఇంకా అప్పుడు బాధపడుతూ ఉంటుంది. విహారీ ఎందుకురా మీ నాన్న గురించి అంతలా బాధపడుతున్నావు, ఆయన్ని తలుచుకొని ప్రతిక్షణం ఎందుకురా ఇలా కుమిలిపోతున్నావు అని అంటూ, ఆయన లేని లోటును ఎవరూ తీర్చలేరు, కానీ ఏం చేస్తాం అనేసి యమున కూడా వాళ్ళ నాన్నని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడే విహారీ ఇలా అంటాడు, నాన్న ఆ రోజు నాకు చెప్పిన మాటలు, ఆ క్షణాలు అవన్నీ నేను మర్చిపోలేనమ్మా. నన్ను మా నాన్న ఎంత ప్రేమగా చూసుకున్నారు, అసలు ఆయనే ఉండుంటే ఈరోజు ఇలాంటి పరిస్థితి మనకి వచ్చేది కాదు అని విహారీ చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు. అంతలో వాళ్ళ తాతయ్య కూడా బాధపడుతూ ఇంకా విహారీతో నచ్చ చెప్తూ ఉంటాడు, ఓదారుస్తూ ఉంటాడు. రే విహారీ, నువ్వు జాగ్రత్తగా ఉండరా, అంతేకాని ఇలా బాధపడకూడదు, నువ్వు మీ అమ్మకి ధైర్యం చెప్పాలి, ఇంట్లో వాళ్ళందరినీ చూసుకునే బాధ్యత నీదిరా, నువ్వు ఇలా ఉంటే ఎలా చెప్పు అని అంటూ ఇంకా వాళ్ళ తాతయ్య యమున ఇద్దరు కూడా విహారీకి నచ్చ చెప్తూ ఉంటారు. విహారీ చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు. సరేమ్మా అని చెప్పేసి విహారీ వాళ్ళ తాతయ్య అందరూ కూడా అక్కడి నుంచి వాళ్ళ అమ్మ నాన్న వెళ్ళిపోగానే విహారీ ఆలోచిస్తూ ఇలా అనుకుంటూ ఉంటాడు, ఎంత చెప్పినా ఎవరికి ఏం చెప్పలేకపోతున్నాను, అసలు నాన్నని ఆయన చనిపోయారని వీళ్ళకి తెలుసు, కానీ ఎవరో మర్డర్ చేశారని వీళ్ళకి తెలియదు, ఆ విషయాలు చెప్పాను అంటే వీళ్ళు తట్టుకోలేరు కాబట్టి చెప్పకూడదు అని చాలా బాధపడుతూ విహారీ ఆలోచిస్తూ ఉంటాడు. వాళ్ళు ఎవరో ఏంటో నేను తెలుసుకుంటాను అని అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత ఇంకా పద్మాక్షి యమునని పిలిచి సీరియస్గా తిడుతూ ఉంటుంది. ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ చెప్పాలి కదా, చుట్టాలకి కూడా చెప్తున్నావా అంటే, చెప్తున్నాను, ఒక్కొక్కరిగా మొదలు పెట్టాను అని అంటూ చెప్తే, ఆలస్యం చేయకూడదు, తొందరగా చెప్పాలి అని అంటూ సీరియస్గా పద్మాక్షి అరుస్తూ ఉంటుంది. అంతలో ఇంకా సహస్ర కూడా నా పెళ్ళికి ఎలాంటి ఆడంబరాలు లేకున్నా పర్వాలేదు, కానీ తొందరగా నాకు బావతో ఏదో రకంగా పెళ్లి చేసేయండి అని చెప్పేసి ఆ తర్వాత విహారీ ఒక చోట కూర్చొని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. అప్పుడే లక్ష్మి అక్కడికి వస్తుంది. రాగానే ఇక్కడ కూర్చో లక్ష్మి అని అంటే, లక్ష్మి ఆలోచిస్తూ ఉంటే ఏం పర్వాలేదు కూర్చో అని అంటూ విహారీ లక్ష్మిని పక్కన కూర్చోపెట్టుకుంటాడు. అప్పుడే లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది, విహారీని చూస్తూ బాధపడుతూ. అప్పుడు అసలు ఈ చెయ్యి ఎలా కాలింది లక్ష్మి అనేసి చెయ్యి తీసుకొని చూస్తాడు. ఇంకా చేతికి ఆయింట్మెంట్ రాస్తూ ఉంటాడు. చెప్పు లక్ష్మి, చెయ్యి ఎలా కాలింది అని అడిగితే లక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది. అది విహారీ గారు అంటే నిజం చెప్పు అని అంటూ విహారీ అడిగితే లక్ష్మి అంటుంది, ఏం లేదు విహారీ గారు, లగ్న పత్రిక చల్లార్చేటప్పుడే చెయ్యి కాలింది అంటే అదే నిజమా అని అంటూ విహారీ అంటే, అవును విహారీ గారు అంటే అంటూ చెప్తూ ఉంటుంది లక్ష్మి. ఇక అప్పుడే విహారీ బాధపడుతూ ఆలోచిస్తూ ఇలా అంటూ ఉంటాడు, నా వల్లే నీకు ఇలాంటి పరిస్థితి వచ్చింది లక్ష్మి, నన్ను క్షమించు, నేను క్షమించడానికి తప్పులు చేస్తున్నాను లక్ష్మి అంటే, అయ్యో విహారీ గారు మీరు అలా ఎందుకు అనుకుంటారు, నా తలరాత అలా రాసి పెట్టి ఉంది, అందుకే నాకు అంతా అలా జరుగుతుంది, అంతేకాని మీ మీద ఎందుకు నిందలు వేసుకుంటారు విహారీ గారు అని అంటూ బాధపడుతూ లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే విహారీ ఇలా బాధపడుతూ కూర్చొని ఉంటాడు. లక్ష్మి లేచి
అటువైపు తిరిగి నిలబడితే విహారీ ఇటువైపు తిరిగి నిలబడతాడు. ఇంకా ఇద్దరు బాధపడుతూ ఆలోచించుకుంటూ మనసులో బాధని చెప్పుకోలేక ఆలోచనలో పడిపోతారు. ఇక అప్పుడే లక్ష్మి ఆలోచిస్తూ ఏడుస్తూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది. విహారీ, నీకు నేను న్యాయం చేయలేకపోతున్నాను లక్ష్మి, నేను భారీగా అందరికీ చెప్దామనుకుంటే ఏదో ఒక సమస్య అని విహారీ ఆలోచిస్తూ ఉంటాడు.